హలో అండి. వెల్కమ్ టు బడ్జెట్ ఫ్యాషన్. ఇప్పుడైతే టాప్ ఆల్రెడీ మీరు చూసారు కదా! థంబ్‌నెయిల్‌లో పెట్టాను. కటింగ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టాప్ లెంత్ ఎంత కావాలో చూసుకోవాలి. నేనైతే ఇప్పుడు ఇది 6-7 ఇయర్స్ పాపకి స్టిచ్ చేస్తున్నా. ఇక్కడ టాప్ పార్ట్ లెంత్ వచ్చేసి నేను 7 ఇంచెస్ తీసుకున్నా. షోల్డర్ వచ్చేసి పిల్లలకి ఎంత ఉంటే అంత తీసుకోండి. నేనైతే ఇక్కడ 5 ఇంచెస్ తీసుకున్నా. ఫుల్ షోల్డర్ తీసుకోవాలన్నమాట హై నెక్‌కి. బట్ ఫుల్ షోల్డర్ ఎంత ఉందో ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేయాలండి. ఇక్కడ నేను 5+1 6 ఇంచెస్ తీసుకుంటే ఇంకా నాకు సూపర్గా వచ్చేది అనిపించింది. మనం పూర్తిగా హై నెక్ స్టిచ్ చేసేటప్పుడు షోల్డర్ ఎంత వచ్చింది ప్లస్ ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ అయితే యాడ్ చేయండి మీరు. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ ఎంత తీసుకున్నామో ఆర్మ్ రౌండ్ కూడా అంతే తీసుకోవాలి. ఆ తర్వాత మెజర్మెంట్ వచ్చేసి మీరు చెస్ట్ ప్లస్ ఎక్స్ట్రా 1.5 2 ఇంచెస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి నెక్ ఇక్కడ నేను 2.5 ఇంచెస్ అయితే తీసుకున్నాను. అండ్ డౌన్ వచ్చేసి ఫ్రంట్ నెక్కి 2 ఇంచెస్ మార్క్ చేస్తున్నానండి. అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి 1 ఇంచే మార్క్ చేస్తున్నాను. ఎందుకంటే మనం ఇక్కడ హై నెక్ ఏమంటారు దాన్ని కాలర్ లాగా స్టిచ్ చేయాలన్నమాట. కాబట్టి కాలర్ ప్లేస్లో మనము ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటున్నాం అంతే. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా నేను డ్రా చేసుకుంటున్నాను నెక్ అనేది. అర్థమైంది కదా! ఫ్రంట్ వచ్చేసి 2 తీసుకున్నాను. బ్యాక్ వచ్చేసి 1 తీసుకున్నాను. మన పిల్లల ఏజ్ పెరిగే కొద్దీ ఒకవేళ మీరు 10 ఇయర్స్ వాళ్ళకి అట్లా స్టిచ్ చేయాలి అంటే 3 ఇంచెస్ 2.5 అట్లా తీసుకోండి ఫ్రంట్ అనేది. బ్యాక్ కూడా అదే విధంగా మార్చుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనము షోల్డర్ డౌన్ తీసుకుంటే బాగుంటుందండి. పిల్లలకి మ్యాక్సిమం తీస్తాను నేను. రీసెంట్ వీడియోస్లో అయితే తీయట్లేదు. పైన మనం 1/2 ఇంచ్ డౌన్ చేసాం కాబట్టి కింద కూడా ఒక 1/2 ఇంచ్ అనేది నేను డౌన్ మార్క్ చేశాను. మనకి తీసినా తీయకపోయినా పెద్ద డిఫరెన్స్ ఏంటి అనే డౌట్ కూడా మీకు ఉండొచ్చు. దేని లుక్ దాందేనండి. మనం ఇట్లా షోల్డర్ డౌన్ తీసి స్టిచ్ చేస్తే అది ఇంకా బాగా వస్తుంది అనమాట అవుట్ఫిట్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి నెక్ అండ్ ఆర్మ్ రౌండ్ ఏదైతే మనం ఎక్స్ట్రా మార్క్ చేసామో దాన్ని కూడా కట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి మనము ఉక్సుల పట్టి కాజాల పట్టి అటాచ్ చేయాలి కదండి. దానికోసం నేను బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా కటింగ్ చేస్తున్నాను. మీరు కావాలంటే జిప్ కూడా అటాచ్ చేయొచ్చు. నేనైతే ఉక్స్ పట్టి కాజా పట్టి అయితే అటాచ్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి రిమైనింగ్ లైనింగ్ తీసుకున్నాను. ఇక్కడ లైనింగ్ వచ్చేసి నేను 1 మీటర్ యూజ్ చేస్తున్నానండి. అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 1.5 మీటర్స్ అయితే యూజ్ చేస్తున్నాను. మనకు బాటమ్ పార్ట్ ఎంత లెంత్ కావాలో చూసుకొని ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ ఖర్చు పెట్టేసుకొని లైనింగ్ అనేది మార్క్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఉన్న ఫ్యాబ్రిక్ అంతా నేను తీసుకుంటున్నాను. ఫ్యాబ్రిక్ ఎంత తీసుకున్నారు ఏంటి ఇదేం లెక్క అవసరం లేదు. ఫస్ట్ టాప్ పార్ట్ కట్ చేసుకొని రిమైనింగ్ ఉన్నదాన్ని మనము బాటమ్కి యూజ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా మనకైతే ఈ విధంగా వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి. మనము హ్యాండ్ కింద లూజ్ ఎంత ఉంది మోచేతి కంటే పైన ఎల్బో లెంత్ హ్యాండ్స్ అంటాం కదా, దానికి ఎంత కావాలో తీసుకొని ప్లస్ ఎక్స్ట్రా 1.5 ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లెంత్ వచ్చేసి సేమ్ అండి. ఇక్కడ నేను పర్టికులర్గా హ్యాండ్ లెంత్ అవి చెప్పట్లేదు, వీడియోలో కనిపిస్తుంది. 6-7 ఇయర్స్ పాపకైతే మీరు సేమ్ మెజర్మెంట్స్ తీసుకోండి. ఇంకా కొంచెం ఏజ్ ఎక్కువ వాళ్ళకైతేనేమో మీరు పిల్లలకి కొలుచుకొని పెట్టేసుకుంటే సరిపోద్ది అనమాట. డౌన్ వచ్చేసి 2.5 ఇంచెస్ దగ్గర అయితే డౌన్ చేసాం. అదే పెద్దవాళ్ళకైతే 3 ఇంచెస్ 3.5 ఇంచెస్ వాళ్ళ పర్సనాలిటీస్ని బట్టి మనం డౌన్ అయితే చేసుకుంటాం ఇక్కడ. నెక్స్ట్ ఈ డౌన్ చేసిన దగ్గర మార్కింగ్ నేనేంటి హ్యాండ్తో ఫ్రీ డ్రాయింగ్ అయితే వేసాను కదా, అక్కడ వచ్చేసి మనం ఆర్మ్ డౌన్ ఎంత తీసుకున్నాము 5 ఇంచెస్ ప్లస్ ఎక్స్ట్రా 2 ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ సెంటర్లో ఒక కటింగ్ ఇస్తున్నాను. అలాగే మనము ఫ్రంట్లో తీయాలి కదా, 1 సైడ్ అయితే ఈ విధంగా ఫ్రీ హ్యాండ్ ప్యాటర్న్లోనే నేను కట్ చేసేసానండి. ఇది మార్క్ చేసినా మీకు అర్థం కాదనమాట, నెట్ మీద మార్కింగ్ సరిగ్గా పడట్లేదు. నెక్స్ట్ ఇంకొంచెం ఫ్యాబ్రిక్ ఉంది. ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తం యూటిలైజ్ చేశానండి, అసలు మిగలలేదనమాట. ఇప్పుడు ఇట్లా పెట్టేసుకొని 4 ఫోల్డ్ చేశాను ఫ్యాబ్రిక్ని అయితే.
నెక్స్ట్ వచ్చేసి ఇది మనకేమంటే కొంచెం అంబ్రెల్లా టైప్లో వస్తుంది అనమాట హ్యాండ్, కాబట్టి కొంచెం ఫ్యాబ్రిక్లో యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ రాకుండా మనకు కొంచెమే వస్తుంది. చాలా సింపుల్ ప్రాసెస్, చాలా ఈజీగా ఉంటుంది, మీకు చూస్తేనే అర్థమైపోద్ది అనమాట, ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇంతేనండి, మనకు కటింగ్ అయితే మొత్తం అయిపోయింది. ఇంకా అసలు స్టిచ్చింగ్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది, చూడగానే అట్లా అనిపిస్తుంది కానీ మనకి అమ్మ ఇది కుట్టగలమా అని, కానీ చాలా సింపుల్ ఇవి. చూడండి ఇక్కడ నేను లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే అటాచ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్స్ జాయిన్ చేయాలి, అలాగే ఉక్సుల పట్టి కాజాల పట్టి కూడా మనం అటాచ్ చేసి పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కూడా మనం జాయిన్ చేసుకోవాలండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇందాక బాటమ్ పార్ట్ 2 అటాచ్ చేసేసాను అనమాట, నేను ఫినిషింగ్ అయితే ఇచ్చాను. హ్యాండ్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. లోపల ఖర్చు ఏదైతే ఉందో దాన్ని పైకి పెట్టేసి ఒక స్టిచ్ అయితే వేసాను అనమాట, అది మనకి విజిబుల్గా లేకుండా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ చూడండి రెడీ అయితే అయిపోయింది. షోల్డర్స్ జాయిన్ చేశాను, ఉక్సులు పట్టి కాజాల పట్టి వేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. అలాగే నేను ఫ్రిల్స్ కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ ఫ్రిల్స్ వచ్చేసి నేను ఇంత లెంత్ అంత లెంత్ అనేవి తీసుకోవాలా, మీరు ఇక్కడ చూడండి. ఫ్రిల్స్ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత క్లిప్లో చూపించిన విధంగా అటాచ్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చూడండి, మనకి ఎల్లో పార్ట్ ఏదైతే ఉందో కాజాల కోసం పెట్టింది అది అలాగే ఉంచి కొంచెం కట్ చేశాను. దీన్ని ఇంకేం లేదు, లోపలికి ఫోల్డ్ చేసి పైన ఒక స్టిచ్ వేయండి సరిపోతుంది. మనకు కాజాల పట్టి మీదకి ఆ ఫ్రిల్స్ రాకూడదు అనమాట, ఎందుకంటే మనము కాజాల పట్టి మీదకి ఉక్సుల పట్టి ఎక్కిద్ది కాబట్టి అక్కడ ఫ్రిల్ రాకుండా చూసుకోవాలి. హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేసాను, అలాగే నెక్కి కూడా పట్టి అనేది అటాచ్ చేశానండి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత మనము కటింగ్స్ ఇచ్చుకోవాలన్నమాట, ఎందుకంటే మనకి ఇది రౌండ్ నెక్ కాబట్టి ఇలా కటింగ్స్ ఇస్తేనే మనకి నీట్గా ఓపెన్ అవుతుంది అనమాట నెక్ స్టిచ్ చేసేటప్పుడు. నెక్స్ట్ వచ్చేసి క్లిప్లో చూపించిన విధంగా ఇవి ఫోల్డ్ చేసేసి పైన టాప్ స్టిచ్ ఒకటి వేసుకోవాలి. ఇది చూసారా, వేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు దీన్ని లోపలికి మడతేసి ఇంకో స్టిచ్ అయితే వేసుకుంటాము. ఇంతేనండి, చాలా సింపుల్. చూసారా మనకి నెక్ కూడా రెడీ అయిపోయింది. చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా మనం ఇలా రెడీ చేసుకోవచ్చు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది పూర్తిగా హై నెక్ కాబట్టి మీ ఫుల్ షోల్డర్ తీసుకొని ప్లస్ ఎక్స్ట్రా 1 ఇంచ్, సపోజ్ ఫుల్ షోల్డర్ 14 ఇంచెస్ వస్తే డివైడెడ్ బై 2 7 ఇంచెస్ ప్లస్ ఎక్స్ట్రా 1 ఇంచ్ 8 ఇంచెస్ తీసుకోవాలి. ఒకవేళ 8 వస్తే 9 ఇంచెస్ తీసుకోవాలి. అలాగా ఇక నేను బాటమ్ పార్ట్ ఫస్ట్ ఈ నెట్ అయితే అటాచ్ చేశాను. దీన్ని ఇప్పుడు రివర్స్ చేసేసి లైనింగ్ అనేది ఇక్కడి నుంచి అటాచ్ చేసుకోవాలి, 2 ఒకసారి అటాచ్ చేయొద్దు. ఇలా అటాచ్ చేసుకోవడం వల్ల ఫ్రంట్ బ్యాక్ ఖర్చు అనేది కనిపించదు మనకి. మీరు డ్రెస్సెస్కి కూడా ఇలాగే చేసుకోవచ్చు అండి, అంబ్రెల్లా డ్రెస్సెస్కి అయినా ఫ్రిల్స్ డ్రెస్సెస్కి అయినా కానీ ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. మీరు మ్యాక్సిమం రెడీమేడ్లో చూస్తే కూడా లోపల సైడ్ మనకు ఖర్చు అనేది కనిపించకుండా స్టిచ్ చేస్తారు, వాళ్ళు కూడా ఇలాగే స్టిచ్ చేస్తారండి ఏ డ్రెస్లు అయినా సరే. మనకి చూసారా లుక్ కూడా అసలు క్లమ్జీగా ఉండదు, నీట్గా ఉంటుంది అనమాట. కాటన్ అయితే మనం ఎలా స్టిచ్ చేసినా అవి ఊడరావు కాబట్టి నీట్గా ఉంటుంది చూడడానికి. బట్ ఇలాంటి ఫ్యాబ్రిక్స్ ఏంటంటే దారాలు వచ్చేస్తుంటాయి అనమాట, అందుకని ఈ విధంగా స్టిచ్ చేసుకోండి, నీట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా సైడ్స్ జాయిన్ చేసుకొని కింద లోపలికి మడతేసి స్టిచ్ వేసేసుకోవడమే. ఇంతే అండి, చాలా సింపుల్. మనకి చూసారు కదా జీన్స్ మేడ్ టాప్ అనమాట. దీంట్లో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మీకు చెప్పేశాను. షోల్డర్కి ఎక్స్ట్రా 1 ఇంచ్ తీసుకోవాలి, అలాగే ఆ టాప్ పార్ట్ ఏదైతే తీసుకున్నానో అది కూడా ఇంకొంచెం లెంత్ తీసుకుంటే బాగుండు అనిపించింది నాకు. ఇంకో బ్యూటిఫుల్ అవుట్ఫిట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.